హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లూయిస్ పూర్తి. నేను మీ బీవీ పద్మజ. ఈరోజు మేము పేపర్తో ఫ్లవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇలా కలర్ పేపర్ తీసుకున్నానండి. ఒక వేలు పొడవు అంతే వెడల్పు తీసుకున్నాను. ఇలా మధ్యలోకి మడవాలి. తర్వాత మళ్ళీ ఇలా మధ్యలోకి మడవాలి. అడ్డంగా ఇలా 4 మూలలా వస్తుందన్నమాట స్క్వేర్ షేప్లో. దీన్ని ఇలా డైమండ్ షేప్లోకి పెట్టుకొని ఇలా సింగిల్ పేపర్స్ విడివిడిగా ఉంటాయి కదా, అవి ఒక సింగిల్ పేపర్ తీసుకొని ఇలా సమోసా టైప్లో మడవాలి. మళ్ళీ తిప్పించి మళ్ళీ ఇలా సింగిల్ పేపర్ మడవాలి. ఇప్పుడు మనము రెండోసారి మధ్యలోకి మడిచాం కదా, అది ఓపెన్ చేసి ఇటువైపు మర్చుకోవాలి. ఇటువైపు కూడా ఇలా సింగిల్ పేపర్స్ ఇలా సమోసా టైప్లో మర్చుకోవాలి. ఇటువైపు కూడా. తర్వాత మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి, అంటే మడిచినట్టు అలాగే ఉండాలండి. ఇలా మిగతావి అలా మడిచినట్టు అలాగే పెట్టి ఇలా ఓపెన్ చేస్తే ఈ మడతలు ఇలాగే ఉంటాయన్నమాట. ఇది మళ్ళీ మనము ఇప్పుడు ఇలా అన్ని మడుచుకున్నాం కదండి. మడుచుకున్న తర్వాత మళ్ళీ ఈ మడతల్నే ఇలా మళ్ళీ మడవాలి అనమాట. అవి పేపర్ లోపలగే ఉన్నట్టే ఇలా మడుచుకోవాలి. మళ్ళీ మధ్యలోకి మడుచుకోవాలి. అంటే మనం మళ్ళీ స్క్వేర్ షేప్లో చేసుకోవాలన్నమాట. ఇలా మళ్ళీ మడుచుకున్నాం కదా 4, అంటే స్క్వేర్ షేప్, మళ్ళీ డైమండ్ షేప్లోకి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అలాగే ఓపెన్ ఉంటాయి కదండి. ఫస్ట్ మనం మడుచుకున్నలాగా ఇప్పుడు ఇవి కూడా ఇలాగే మడుచుకోవాలన్నమాట. అంటే ఇట్లా మనం మడిచినప్పుడు సింగిల్ పేపర్స్ లాగా వస్తాయి కదా, అవి మళ్ళీ మనకు కొంచెం ఇప్పుడు మనం ఫస్ట్ మడిచినట్టువి అలాగే ఉంటాయి కదా, ఇవి మళ్ళీ మడుచుకోవాలన్నమాట సమోసా టైప్లోనే సింగిల్ పేపర్లుగా. ఇది ఫస్ట్ మళ్ళీ ఇక్కడ మధ్యలో ఓపెన్ చేసి ఇలా తిప్పుకొని మళ్ళీ ఇలా సింగిల్ పేపర్గానే మడవాలి. మడుచుకున్నాక మళ్ళీ ఓపెన్ చేసేయాలండి మొత్తం. అంటే మొత్తం కాదు, సెకండ్ టైం డైమండ్ షేప్లో చేసాం కదా, స్క్వేర్ షేప్లో చేసాం కదా, దాన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే మనం ఫస్ట్ మడతలు పెట్టాం కదండి సింగిల్ పేపర్లు, అవి ఇలా వస్తాయి అన్నమాట. ఇటువైపున వస్తాయి కదా మనకి. ఇప్పుడు వీటిని సింగిల్ పేపర్ని మనం బొటన వేలు ఒక దాంట్లోకి, చూపుడు వేలు ఒక దాంట్లోకి, మధ్య వేలు ఒక దాంట్లోకి, ఇలా ఉంగరం వేలు ఒక దాంట్లోకి పెట్టి చిన్నగా ఇలా మడుచుకుంటే మనకి ఇలా వస్తుందండి ఫ్లవర్ లాగా. ఓపెన్ చేసి ఇలా మనం కొంచెం వేళ్ళని ఇట్లా మడిచినామంటే అది ఫ్లవర్ లాగా విచ్చుకున్నట్టుగా మధ్యలో మొగ్గ ఉన్నట్టుగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్ పక్కన పెట్టుకోవాలండి ఒక క్షణం. తర్వాత ఇక్కడ ఇంకో కలర్ పేపర్ తీసుకున్నాను. ఇది గ్రీన్ అంట. దీన్ని ఫస్ట్ మడుచుకున్నాం కదండి మనం 4 మూలల 4 స్క్వేర్ షేప్లో అలా మడుచుకోవాలన్నమాట. మళ్ళీ మధ్యలోకి ఇలా మడుచుకున్నాక స్క్వేర్ షేప్లో వస్తుంది కదండి. ఇప్పుడు మనము ఈ స్క్వేర్ షేప్ని డైమండ్ షేప్లోకే పెట్టుకొని ఇది వరకు అట్లాగా ఇలా సమోసా టైప్లో ఇలా సింగిల్ పేపర్లు మడచకుండా మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి కదండి మూలలు, దాన్ని ఇలా మధ్యలోకి మడవాలన్నమాట. అంటే రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది జాయింట్ చేయాలి. జాయింట్గా మడుచుకొని ఇలా సమోసా షేప్లో మడుచుకోవాలి. మడుచుకున్నాక దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ మూలలు ఉన్నాయి కదా, మనం మడుచుకున్నాం కదా, ఆ మడుచుకునే అదే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మర్చుకున్నాం కదా, ఆ వాటిని కొద్దిగా కొంచెం మన చూపుడు వేల్లో కొద్దిగా ఒక గెర్రెకి ఫస్ట్ గెర్రె వస్తుంది కదండి, దానికి మధ్యలోకి అనుకోండి కొంచెం మాత్రమే మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేసాము.
మళ్ళీ కొద్దిగా ఇక్కడ మూల కొంచెం కట్ చేసుకుంటే మనకు రౌండ్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనము దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఆకుల్లాగా వస్తాయి. చూడండి, ఇలా ఆకుల్లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకున్నాం కదండి ఆ ఫ్లవర్ని, మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లవర్ చేసుకున్నాం కదా, దానికి ఇప్పుడు మనం మర్చుకున్నాం కదండి 4 వేలు పెట్టి, దానికి గమ్ము పూస్తున్నాను అనమాట. 4 వైపులా గమ్ము పూసేసి ఒక చీపురు పుల్ల తీసుకొని దానికి పెట్టేశానండి. మధ్యలోకి పెట్టేసామని అతికించేసామన్నమాట. ఇలా ఓకే, అతికించేసిన తర్వాత ఇప్పుడు మనం ఆకులు కట్ చేసుకున్నాం కదండి, ఆకుల్ని ఇలా కింద నుండి మనకు మడుచున్నట్టు టేస్ట్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ చీపురు పుల్లను ఇందులో మధ్యలో పెడుతున్నాను అనమాట. మనం ఇప్పుడు హోల్ పెట్టుకున్నాం కదండి, ఆ పేపర్లో నుంచి కొంచెం గమ్ పూసేసి ఇలా దీనికి జాయింట్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట చూడటానికి. ఇలా ఫ్లవర్ లాగా చేసుకొని ఇలా చాలా ఫ్లవర్స్ చేసుకొని బొకే లాగా పెట్టుకోవచ్చండి మనం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.